చిమ్నీ క్లీనింగ్ విషయంలో ఇంకోసారి కొత్త ఫార్ములాతో మీ ముందుకు వచ్చేసానండి. చూడండి, మీ కళ్ళ ముందే మీకు అంతా చూపిస్తాను. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చిమ్నీ చాలా రోజులైంది జిడ్డు పట్టేసిందండి. ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది, కానీ ఆ ఫార్ములా వేరు, ఈ ఫార్ములా ఇంకా మన కళ్ళ ముందు మ్యాజిక్ జరిగేటట్టు అంత బాగా క్లీన్ అవుతుందండి. అంత త్వరగా కూడా క్లీన్ అయిపోతుంది. మనం ఎక్కువ కష్టపడకుండా చిమ్నీ ఫిల్టర్స్ క్లీన్ చేయాలంటే ఈ ఫార్ములా తప్పకుండా ఉపయోగించాల్సిందే. అసలు చిమ్నీ చాలా జిడ్డు పట్టేసిందండి. నాకే చూడడానికి అసలు చాలా చిరాగ్గా, అసహ్యంగా కూడా అనిపించింది. చూడండి ఎంత జిడ్డుగా, ఎంత చిరాగ్గా ఉందో. ఇంకెలాగూ క్లీన్ చేస్తున్నాను కదా అని చెప్పేసి మీకు కూడా ఉపయోగపడుతుందని, అలాగే మోటివేషనల్గా కూడా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో తీసి పెడుతున్నానండి. మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. తప్పకుండా చూడండి. వీడియో చూసే ముందు ఒకసారి అయితే లైక్ అయితే చేసుకోండి. తప్పకుండా లైక్ చేసిన తర్వాత ఇంకా ముందు వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఈసారి మాత్రం చాలా ఘోరంగా జిడ్డు పట్టేసిందండి చిమ్నీ. చిమ్నీ ఈసారి చాలా జిడ్డు పట్టేసింది. మొత్తం ఫిల్టర్సే కాకుండా మొత్తం బాడీ అంతా కూడా బాగా జిడ్డు పట్టేసిందండి. అయినా భయం ఎందుకండి, మనకు తెలిసిన ఫార్ములాస్ బోర్డు ఉన్నాయి కదా, అందులో ఇదొకటి. ఇప్పుడైతే బాగా వేడి నీళ్ళు తీసుకున్నానండి. ఈ వేడి నీటిలో ఒక 1.5 స్పూన్ అండి, ఇది నిమ్మ ఉప్పు అండి. మనకి జిడ్డు వదిలించడంలో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇది ఏ పచారీ షాపుల్లోనైనా దొరుకుతుందండి. నిమ్మ ఉప్పు అంటే ఇస్తారు, చాలామందికి తెలిసే ఉంటుందండి. నేను ఒక 1.5 స్పూను ఫిల్టర్స్కే కదండి, అందుకనే వేసుకున్నాను. ఇదే అసలైందండి. దీన్ని కాస్టిక్ సోడా అంటారండి. ఇది ఆన్లైన్లో దొరుకుతుంది. నేనైతే ఆన్లైన్లో తెప్పించాను. ఇవ్వండి, చూడండి అసలు ఎంత వేడిగా ఉన్నాయో నీళ్ళు. ఇంకా పొగలు కక్కుతుందనమాట. ఇది వేయడంతో ఇంకా రియాక్షన్తో ఇంకొంచెం పొగ వస్తుందన్నమాట. ఇది కూడా నేను ఒక 1.5 స్పూన్ వేసానండి. ఇది ఓన్లీ ఫిల్టర్స్కేనండి, బాడీకి అసలు ఉపయోగించకూడదు, పాడైపోతుంది. జిడ్డు పట్టిన ఫిల్టర్స్కి మాత్రమే. ఇంకా ఇలాగా వేసిన తర్వాత ఇంకోండి, ఇప్పుడు నేనేమో అది కొంచెం కరిగిపోద్దులండి ఆ వేడితో. ఆ దాంట్లో కరిగిపోయిన దాంట్లో ఇది ఫిల్టర్స్ ఏమో వేయాలి. కానీ నేను బకెట్ తీసుకున్నానండి. బకెట్లో అంత బాగా మునగట్లేదనమాట ఈ ఫిల్టర్స్. అందుకని నేను వేరే టబ్లోకి ఈ వాటర్ ట్రాన్స్ఫర్ చేద్దామని అనుకుంటున్నాను. చేసేద్దామండి, ఇందులోకి అసలు పట్టట్లేదు. ఇదిగోండి, ఈ టబ్ తీసుకొచ్చాను. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. ఆ వాటర్ని ఈ టబ్లో అయితే వేసుకున్నాను. ఈ క్రమంలో మనకి చక్కగా లెమన్ సాల్ట్, కాస్టిక్ సోడా రెండు కూడా ఈ వేడి నీటిలో బాగా కలిసిపోయాయి కదండి. కలిసిపోయిన తర్వాత ఒకసారి నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫిల్టర్స్ అందులో వేసేయాలండి. చూడండి, నానిన తర్వాత ఎంత జిడ్డు ఎలా తెలుస్తుందో. అసలు దారుణం అండి, నాకే పట్టుకోవడానికి చిరాగ్గా ఉందన్నమాట. ఇంకా అలాగా అయితే అంత వేడి కదండి, అంత వేడి మీద మనం చేయి పెట్టకూడదు. అందులో కాస్టిక్ సోడా వేసాం కాబట్టి చేతులు పెట్టేయకూడదండి, అది కొంచెం ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది. అలాగా కొంచెం సేపు అలాగా నానబెట్టేయాలి. ఇంకా పొగలు అలాగే వెళ్తున్నాయి, చూసారా. కానీ నేను ఒకసారి చూశానండి, నానింది కదా అని చెప్పేసి ఇలా ట్రై చేశాను. చూడండి, మనకి పొగలు ఇంకా అలాగే ఉన్నాయి, ఎంతసేపు అవ్వలేదు. వేసిన ఒక 5 మినిట్స్కి నానినట్టుగా అనిపిస్తే ఒకసారి నేను ఇలాగ చాకుతో అని చూశానండి. చూడండి ఒకసారి మీరే మిరాకిలు. చూడండి, జస్ట్ నేను అలా అన్నాను అనమాట. అదిగోండి చూడండి, అసలు మనం ఏదో ఇలా దానిపైన అసలు జస్ట్ ఇలా అన్నానండి. కనీసం ఒక కూరగాయ మీద చెక్కు తీసినంత గట్టిగా కూడా అనలేదు, జస్ట్ ఇలా అన్నాను అంతే. మీకు తెలుస్తుంది కదా, నేనేం ప్రెజర్ పెట్టలేదు ఆ చాకు మీద. ఇంకా అలాగా ఊడి వచ్చేస్తుంది అనమాట. అసలు అద్భుతం అనిపించిందండి. అసలు మనం కష్టపడకుండానే చిమ్నీని ఇంట్లో ఎంత ఈజీగా క్లీన్ చేసుకోవచ్చా అని అనిపించింది. చూడండి ఎంత ఈజీగా క్లీన్ అయిపోయిందో. వేసిన 5 నిమిషాలకే ఎంత బాగా క్లీన్ అయిందనమాట. అయితే ఇంకా మనం ఎక్కువగా కష్టపడే అవసరం లేదు అని అర్థమైంది. ఇంకా కొద్దిసేపు దాన్ని పక్కన పెట్టేసాను అనమాట. అలాగే నీటిలో ఇంకొద్దిసేపు అలాగా నానబెట్టేస్తే మనం ఆ లోపల ఉన్నది కూడా అలా వదిలేస్తుందండి. ఒకసారి ఇలాగ మనం చాకుతో కనుక జస్ట్ ఇలా అంటే చాలండి, మనం ఏం కష్టపడే అవసరం లేదు.
ఎక్కువ టైము తీసుకొని అవసరం లేదండి. మనం అన్నం తినే ప్లేటు కడిగినంత ఈజీగా ఇంత జిడ్డు పట్టిన ఈ ఫిల్టర్స్, చిమ్నీ ఫిల్టర్స్ మనం క్లీన్ చేసుకోవచ్చండి. ఇది నాది గ్యారంటీ. మీరు ఈ వీడియో చూసి మీ ఇంట్లో ఇదే ఫార్ములాతో మీరు క్లీన్ చేయండి, నాకు అప్పుడు కామెంట్ పెట్టండి. ఇప్పుడు మళ్ళీ ఆ వాటర్లోనే అలాగ ఉంచేసాను. ఇప్పుడు బాడీ క్లీన్ చేసుకోవాలి కదండి. బాడీ కోసం ఇంకో లిక్విడ్ తయారు చేసుకోవాలన్నమాట మనము. ఎందుకంటే ఆ ఫిల్టర్స్కి ఉపయోగించే ఆ కాస్టిక్ సోడా అవి మనం చిమ్నీ బాడీకి ఉపయోగించకూడదు అనమాట. ఇప్పుడు దీనికోసం కూడా ఒక 1 స్పూను లెమన్ సాల్ట్ వేసి, అదే నిమ్మ ఉప్పు వేసి కొద్దిసేపు వాటర్ మరిగించుకున్నానండి. ముందే వేసిస్తే చక్కగా ఆ వాటర్తో పాటు కరిగిపోతుంది అనమాట వాటర్ మరుగుతుంటే. ఎందుకంటే కొంచెం గ్రాన్యువల్గా ఉంటుందన్నమాట, పలుకులు పలుకులుగా నిమ్మప్పు. అది కరగాలంటే మనం నీటిలో ముందే వేసేయాలి. తర్వాత యాజ్ యూజువల్ వెనిగర్ అండి. వెనిగర్ ఉండాలి కంపల్సరీ, ఇలాంటి స్మూత్ వస్తువులు ఏమైనా క్లీన్ చేయడానికి. తర్వాత 1 స్పూన్ బేకింగ్ సోడా అండి. బేకింగ్ సోడా వేసామంటే చూడండి రియాక్షన్ ఎలా ఉంటుందో. తర్వాత కొంచెం విమ్ జెల్ కూడా వేసుకున్నాను. విమ్ ఎక్కువ వేసేయకూడదండి. విమ్ వేస్తే నురగగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం అందులో వేసినవన్నీ మనం క్లీన్ చేసేవే. ఇంకా ఈ విమ్ కూడా ఎక్కువ వేసామనుకోండి నురగగా అనిపిస్తుంది. ఏదో జస్ట్ అలాగా జిడ్డు వదలడానికే కానీ, లేకపోతే అసలు విమ్ వేయకపోయినా పర్లేదు, కానీ కొంచెం వేసుకోవాలి. వేసుకుంటే మనకి ఆ ఫీలింగ్ అనమాట అండి. మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది కదండి, ఏదో నురగ తగిలితేనే మనకు వదిలినట్టు ఆ ఫీలింగ్ పోవడానికి అనమాట. అంతే. ఇక అది చల్లగా అయిన దాకా పక్కన పెట్టి, చల్లగా అయిన తర్వాత అప్పుడు మనం ఇలాంటి ఒక స్ప్రే బాటిల్లో వేసుకుంటే మనకు మంచి క్లీనింగ్ లిక్విడ్ తయారైపోయిందండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ అద్భుతం చూడండి ఎంత బాగా వర్క్ అవుతుందో. అస్సలు కష్టపడే అవసరం లేదు. ఎంత దుమ్ము పట్టిందైనా జస్ట్ స్ప్రే చేసి తుడిసిస్తే అయిపోయిందండి. మిలమిలా మెరిసిపోతుంది. అసలు ఇలాంటి లిక్విడ్ కనుక మనము, ఇది నేను అలాగే ఆ డబ్బాతో చేశాను కదండి, చాలా రోజులు వస్తుందండి నాకు. స్టవ్ క్లీనింగ్కి, స్టవ్ వెనక సైడు టైల్స్ క్లీనింగ్కి అన్నిటికీ ఉపయోగపడుతుంది ఈ క్లీనర్ కనుక చేసుకుంటే. రోజు చేసుకుంటే అసలు ఎక్కువ పట్టదు. జస్ట్ అలా చేసి కొంచెం ఇలాగా ఒక క్లాత్తో కనుక తుడిసిస్తే నీట్గా అయిపోతుంది అనమాట. ఇదిగోండి జస్ట్ అలాగే చేశాను కదా. ఇప్పుడు దీనికి ఏంటంటే కొత్త స్క్రబ్బులు వాడకూడదండి. ఆల్రెడీ మనం వాడేసి పాతవి ఏమైనా ఉంటే మెత్తగా ఉంటాయి కదా, అలాంటివి వాడాలి. నా దగ్గర అలాంటి క్లాత్ టైపు స్క్రబ్బర్ ఉంటే దాన్ని ఉపయోగిస్తున్నానండి. జస్ట్ దాన్ని అలాగే స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేస్తే దాంతోపాటు అలాగా జిడ్డు కూడా వచ్చేస్తుంది అనమాట. చూడండి, నేను అసలు దీనికి కూడా ఎక్కువ కష్టపడలేదు. జస్ట్ అలాగా ఏదైనా వదలాలంటే కొంచెం అలాగా మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి కదండి మనం వేసిన ఆ లిక్విడ్ని. చూడండి ఎంత జిడ్డు పట్టేసిందో లోపలంతాను, చాలా జిడ్డు. అయినా వదిలేస్తుందండి. నాకు ఆ నమ్మకం అయితే బాగా ఉంది. జస్ట్ మనం ఎక్కువ కష్టపడే అవసరం లేదు. ఈ పని అంతా నాకు ఒక 1/2 అవర్లో అయిపోయిందండి. అసలు నానబట్టడమే తప్ప స్ప్రే చేస్తాను. ఇలా మొత్తం స్ప్రే చేసేసి జస్ట్ అలాగా స్క్రబ్తో జస్ట్ అలాగా. స్క్రబ్ కొత్తగా ఉండకూడదు అండి, గరుగ్గా ఉండకూడదు. అదొకటి గుర్తుపెట్టుకోండి, గీతలు పడిపోతుంది. మనకి కొత్త దానిలా మెరవాలి అంటే మనము స్మూత్గా అరిగిపోయిన పాత స్క్రబ్బర్ అయితే బెస్ట్ అండి. లేదా ఇలాంటి క్లాత్ స్క్రబ్బర్లు కూడా ఇప్పుడు దొరుకుతున్నాయండి ఆన్లైన్లో. ఇవి తెచ్చుకుంటే ఇలాంటి స్మూత్గా ఏమైనా క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది. జస్ట్ అలా అంటే చాలండి. అలాగా మనం అలా కొంచెం ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సిన, జస్ట్ అలా తుడిస్తే సరిపోతుంది. మొత్తం జిడ్డు క్లాత్కి అంటేస్తుంది అనమాట, ఆ స్క్రబ్బర్కి అంటేస్తుంది. ఇది అయితే మిరాకిల్ క్లీనర్ అండి. ఇలాంటి చేసి పెట్టుకుంటే మనకు చాలా రోజులు వస్తుంది. మనకు డైలీ అసలు మనం సబ్బు పెట్టవసరం లేదు. ఇంకా స్టవ్కి ఎక్కువ విమ్ కూడా పొయ్యి అవసరం లేదు. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని నీటిలో ముంచుకుంటూ తుడిసియాలండి. ఇప్పుడు మనం ఆ వేసిన లిక్విడ్ అంతా తుడాలి కదండి. మరి ఒకసారి స్క్రబ్తో తుడిసాము, ఇప్పుడేమో ఒక క్లాత్ని మంచి నీటిలో ముంచుకుంటూ అలాగా తుడిసియాలండి. ఆ జిడ్డు అంతా, ఆ నురగంతా వదిలించేయాలన్నమాట. నురగ కూడా ఎక్కువేమి ఉండదు. అలా మొత్తం తుడిసి ఏదైనా క్లీన్ చేసుకోవాలి కదా మరి వాటర్తో.
నేనన్నీ మీ కళ్ళ ముందే చేస్తున్నానండి. ఇందులో ఏం ఎడిటింగ్ కూడా పెద్దగా చేయలేదు నేను అసలు. ఎక్కువ శాతం అలాగే యాజ్ ఇట్ ఈజ్గా పెట్టడానికి ట్రై చేశాను, అలాగే పెట్టేశానండి. మొత్తం అంతా అలాగ నీటిలో ముంచుకుంటూ తుడిసిస్తే కొత్త దానిలా అయిపోతుందండి. ఎందుకంటే నా కలర్ నేనే నమ్మలేకపోయాను, అంత అద్భుతంగా వర్క్ అయింది. ఇప్పుడు ఆ తడి బట్టతో తుడిసిన తర్వాత ఇలాగ ఒక పొడి బట్టతో కనుక తుడిసిస్తే అంతేనండి, నీట్గా క్లీన్గా ఎంత బాగా అయిపోయిందంటే కొత్తగా అయిపోయిందండి చిమ్నీ. మన ఆడవాళ్ళకి ఇంత ఈజీగా జిడ్డు వదిలే క్లీనర్స్ కనుక దొరికితే ఇంకా అంతకన్నా ఆనందం ఇంకేముందండి. అలాగే నా ముఖం కూడా వెలిగిపోతుంది చూడండి ఆనందంతో. ఎందుకంటే నేను ఎక్కువ కష్టపడకుండానే నా చిమ్నీ ఒక 1/2 అవర్లో క్లీన్ అయిపోయింది. అసలు మనము ఆ స్క్రబ్ కూడా క్లీన్ చేయ అవసరం లేదండి. దాంతో తుడిసి ఆ లిక్విడ్ దీనికి కూడా అంటుకొని ఇది కూడా మనం ఇలా జస్ట్ ఇలా మంచినీళ్ళతో ఇలా కడిగితే చాలు, తెల్లగా అయిపోతుంది. దానికి ఉన్న మురికి కూడా వదిలిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ ఫిల్టర్స్ ఇంకేమో లేదండి. ఫిల్టర్ని అదే ఇంకా మెత్తటి స్క్రబ్ తీసుకొని చేత్తో అలాగే పట్టేయకుండా ఒకసారి చేతికి గ్లౌజ్ కానీ, లేదా నా దగ్గర గ్లౌజ్ లేదు కాబట్టి నేను ఇలాగ ఒక కవర్ని అయితే కట్టుకున్నానండి. ఏం ఎక్కువసేపు అవసరం లేదండి, మీకు జస్ట్ అలా చూపిస్తాను చూడండి. ఇలా చేసి తీసి దాంట్లో నుంచి తీసి చూడండి, ఆల్రెడీ అంతా వదిలేసింది. ఎంత జిడ్డుగా ఉన్నా ఎంతలా వదిలేసిందో చూడండి. నేను దీనికైతే ఎక్కువ టైం తీసుకోలేదు. మనకు సాయంత్రం వరకు మరి పెట్టుంటే ఇంకా ఈజీగా వదిలిపోనేమో. అస్సలు నాకు ఇంకా అవసరం లేదనిపించింది. మొత్తం అంతా చూడండి ఎలా అయిపోయిందో, వదిలేసింది. మీకు చూడండి అందులోకి ఎలా దిగిందో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆ వాటర్ అంతా సింక్లో వంపుతాను కదా, చూడండి ఎంత జిడ్డు దాంట్లోకి వచ్చేసింది. చూడండి ఎంత జిడ్డు అసలు. అది ఈ వాటర్ వేసాం కదండి, కాస్టిక్ సోడా వాటర్. దానివల్ల మనకి సింకు పైపుల్లో ఉన్న ఏమైనా జిడ్డు అలాంటివి ఏమైనా కూడా పోతాయండి. అన్ని రకాలుగా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫిల్టర్స్ని ఒకసారి మంచి నీళ్ళతో కడిగిస్తే కాస్టిక్ సోడా అంతా మనకేమైనా ఉంటే పోతుందన్నమాట. ఇప్పుడు మనము మామూలుగా గ్లౌజు కానీ ఆ కవర్ కానీ ఇప్పేసి మళ్ళీ మామూలుగా మనం తోమేసుకోవచ్చు. తీసానండి, ఇంకా అయిపోయింది. జస్ట్ జస్ట్ ఆ కాస్టిక్ సోడా పవర్ పోవడానికి జస్ట్ నేను అలాగా నీళ్ళు కింద పెట్టాను అనమాట. ఇప్పుడు కొంచెం విమ్మేసుకొని ఒక పళ్ళెం తోమినట్టు తోమిస్తే మొత్తం అంతా వదిలేసిందండి. అంతేనండి, జస్ట్ అలా కొంచెం అంటే లోపలది కూడా వెళ్ళిపోతుంది. దాని సందుల్లో ఏమైనా ఉంటే కూడా పోతుంది. చూడండి ఎంత ఈజీగా అయిపోయింది. చూడండి మొత్తం దీనికే అంటేసింది. ఇది ఇంకా పనికిరాదండి, మనం బయట వేసేయాలి ఆ స్క్రబ్. అందుకే నేను పాత స్క్రబ్ని మాత్రమే తీసుకోమన్నాను, మళ్ళీ అది గిన్నెలు గట్రా వాడకుండా. అంతేనండి, కడిగేసుకుంటే మనకి కడిగేసి ఆరబెట్టుకోవాలి. జస్ట్ అలా చూడండి తోమేసి అలా కడిగిస్తే కనుక చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. అసలు ఆ జిడ్డుతో ఉన్న ఆ ఫిల్టర్స్ ఎక్కడ, ఈ ఫిల్టర్స్ ఎక్కడ. నీట్గా అలా రెండు కడుక్కున్న తర్వాత కొద్దిసేపు ఎండలో ఆరబెట్టుకోవాలండి. చూడండి ఎంత మిలమిల కొత్త వాటిలా మెరిసిపోతున్నాయో. ఆరిపోయిన తర్వాత మాత్రం చక్కగా ఒక ఎండు గుడ్డతో తుడుచుకోవాలండి, అప్పుడు ఇంకా బాగుంటాయి. ఇప్పుడు చూడండి ఈ జిడ్డు పట్టిన ఈ బాడీ ఎంత నీట్గా అయిపోయిందో. నానిగడ నాకే కనిపిస్తుంది, అంత బాగా అయిపోయింది. అసలు కొత్తగా అనిపిస్తుందండి నాకైతే. చూడండి ఎంత నీట్గా మీ కళ్ళ ముందే మొత్తం అంతా క్లీన్ చేశాను. చూడండి చుట్టుపక్కలంతా ఎంత జిడ్డుగా ఉన్నా అంతా ఇలా జస్ట్ ఇలా తుడిస్తే అలా పోయిందండి. మ్యాజిక్ జరిగినట్టేనండి. తర్వాత మనం ఇంకా ఫిల్టర్స్ ఆరిపోయిన తర్వాత ఫిట్ చేసుకుంటే మన చిమ్నీ రెడీ అయిపోయినట్టేనండి. మళ్ళీ కొత్తగాను వర్క్కి రెడీ అయిపోయింది. వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు పడింది అని కూడా అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. షేర్ చేయడం వలన మరింత మందికి మన వీడియో రీచ్ అవుతుంది. కొత్తగా ఎవరైనా వీడియో చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.